ఆగస్టు 3వ తేదీ నుంచి కుప్పం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత ప్రజా సంఘ నాయకులకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులకి, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులకి సాధారణంగా జైలులతో స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేయవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు ఈ దేశంలో గమనించినట్లయితే దళితుల మీద అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం ఈ రోజు దళితులందరూ కూడా మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కానించి మన యొక్క అట్టడి వర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా తినటానికి అన్నం లేనటువంటి అంబేద్కర్ గారు కేవలం అక్షరాలు నేర్చుకొని మాత్రమే ఈ యొక్క ప్రపంచ మేధావిగా మారగలిగారు. ఆయన అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మాకు దళితులకి ఈ దేశంలో ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అక్షరాలనే ఆయుధంగా చేసుకొని ఈ రోజు దళిత బహుజనులందరూ కూడా చదువుకోవాలి.